హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి కోరిక ప్రకారం భూమి వాళ్ళ అమ్మ శోభనా చంద్రని స్వర్గం నుండి కిందకి తీసుకువచ్చి వాళ్ళ భూమిని చూసేలా చేస్తారు కదా. ఇంకా తను టచ్ చేయలేకపోతున్నారు భూమినని పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట శోభాచంద్ర గారు. అదంతా చూస్తూ అరుంధతి కూడా పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మనోహరి బాబ్జీతో 2 బాటిల్స్ లిక్విడ్ తెప్పించుకుంటుంది. ఇంకా లిక్విడ్తో తను మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇవి పడితే బగ్గుమంటారు. ఇప్పుడు వెళ్ళి ఈ ఆయిల్ బాటిల్ని మార్చేసి నేనంటే ఏంటో ఖచ్చితంగా చూపిస్తాను. ఆ బాగి భూమి ఇద్దరూ మంటల్లో కాలిపోయేలా చేస్తాను అని చెప్పి చాలా కర్కశంగా ఆలోచిస్తుంది మనోహరి. అరుంధతి దగ్గరికి శోభాచంద్ర గారు వస్తారు. అమ్మా, ఇక్కడికి వచ్చేలా చేశారు, మరి నా కూతురు నేను ఎందుకు ముట్టుకోలేకపోతున్నాను అని అడుగుతారనమాట ఏడుస్తూ పాపం శోభనాచంద్ర గారు. చూడండమ్మా, మీరు తన్ని చూడగలరు, తన్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వగలరు, అంతేకాని తనని మీరు ముట్టుకోలేరు అని చెప్తుంది అరుంధతి. ఎందుకు నా బిడ్డని నేను ముట్టుకోలేకపోవడం ఎందుకు? నా బిడ్డని ఒక్కసారి తాకాలనిపిస్తుంది, తనతో ప్రేమగా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఆ భాగ్యం నాకు లేదా అని ఏడుస్తూ ఉంటారు. చిత్రగుప్త, నేను చెప్పాను కదా బాలిక, ఆవిడ బాధని నువ్వు ఇంకా ఎక్కువ చేస్తావని. నేను చెప్పినా నువ్వు వినలేదు అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు మీరు ఊరుకోండి అని ఇంకలా శోభనచంద్రన్ పక్కకు తీసుకువెళ్తుందనమాట అరుంధతి. చూడండి, మీరు మీ కూతుర్ని తాకాలని, మీ కూతురితో కలిసి ఉండాలని ఎంతలా తాపత్రపడుతున్నారో నాకు అర్థమవుతుంది. నేనా ఏమీ చేయలేను, ఎందుకంటే నేను కూడా కేవలం నా బాగీకి మాత్రమే కనబడతాను, ఇంకెవ్వరికి నేను అసలు కనిపించను అని చెప్తుందనమాట. అలా ఇంకా బాగీ గురించి అరుంధతి. కానీ నాకొక కోరిక ఉందమ్మా, నా కూతురితో పాటు నాకు కలిసి నాట్యం చేయాలని, నా కూతురు నేను కలిసి నాట్యంలో పాల్గొనాలని నాకు ఎంతో కోరికగా ఉంది అని శోభనాచంద్ర గారు మాట్లాడుతూ ఉంటారు. అయితే మీ కోరికని నేను తీరుస్తాను. నాకు స్పర్శ జ్ఞానం ఉంది, ఆ స్పర్శ శక్తి ఉంది. ఆ స్పర్శ శక్తిని నేను ఇవాళ మీకు ఇస్తాను, మీకు వచ్చేలా చేస్తాను. మీరు మీ కూతురుతో కలిసి ఖచ్చితంగా నాట్యం చేయొచ్చు అని చెప్పి తనకి ఉన్న ఆ పవర్ని శోభాచంద్రకి ఇస్తుంది అరుంధతి. ఇప్పట్లో అందరూ స్వార్థంగా ఉంటున్నారు. నా కూతురు పడే వేదన చూసి నువ్వు నన్ను ఇక్కడికి పిలిపించి మరీ నువ్వు ఇంతలా ప్రయత్నిస్తున్నావంటే నువ్వు చాలా మంచిదానివమ్మా. నిజంగా నువ్వు కోరుకున్నది జరుగుతుంది. ఖచ్చితంగా నీ పిల్లలు, నీ భర్త, నువ్వు కోరుకుంటున్న నీ బాగి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. స్వర్గంలో ఉన్న నేను నీకు అభయం ఇస్తున్నాను అని చెప్పి ఇంకా అలా పాపం భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు శోభనాచంద్ర. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అందరూ అమర్, భూమి వీళ్ళందరూ ఇంకా కూర్చొని చూస్తూ ఉంటారు. బాగి అలా ఇంకా భూమి దగ్గరికి వస్తుంది. భూమి, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అవును, నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. ఎందుకో అమ్మా ఈ చుట్టుపక్కల నాతో ఉంటున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుంది భూమి. ఇదంతా వింటున్న మనోహరి అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు కాసేపట్లో మీ అమ్మ దగ్గరికే వెళ్ళిపోతావు కదా. నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు నీ ఫ్రెండ్ ఈ బాగిని కూడా ఆ పైలోకానికి పంపిస్తాలే అని మనోహరి ఆ బాటిల్స్ వైపు చూస్తూ వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అరుంధతి ఇక్కడికి వచ్చుంటుందా? అమ్మో, లేదు, గుడి కదా, ఆత్మలకి గుడికి వచ్చే అవకాశం లేదని నేననుకుంటున్నాను అని ఇంకా అరుంధతి ఉండదనే కాన్ఫిడెన్స్తోనే హ్యాపీగా ఉంటుందన్నమాట మనోహరి. ఇదంతా గమనిస్తూ ఉంటుంది అలా ఇంకా అరుంధతి. ఏంటి గుప్తా గారు, ఈ మనోహరి ఏదో ప్లాన్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని అంటారు. బాలిక, అదంతా నాకు తెలియదు, నువ్వు నన్ను అడగకుము, నీకు తోచింది నువ్వు చేయుము అని చెప్పి
పక్కకి వెళ్ళిపోతారనమాట. అలా ఇంకా పాపం చిత్రగుప్త రానున్న ప్రమాదము ఈ బాలికకి తెలిసినచో బాలిక ఒక్క క్షణం కూడా ఆలోచించదు. కాబట్టి ఇది సృష్టి ధర్మం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ పరమాత్మయే చూసుకుంటాడు. ఆ పరమాత్మని ఎదురు వెళ్ళి ఎవ్వరూ నిలవలేరు కదా అని పాపం చిత్రగుప్త మనసులో బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా మనోహరి కావాలని వాళ్ళు ఖచ్చితంగా దీపాలు వెలిగిస్తారు అని తెలిసి వెంటనే వాటిని ఆయిల్ మార్చేస్తుంది. తనకు కావాల్సిన ఆయిల్ని తీసుకువెళ్ళి అందులో పోసేస్తుందనమాట. అలా ఇంకా మనోహరి ఇదంతా చూస్తూ ఉంటుంది. అరుంధతి చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గుప్తా గారు, ఈ అరుంధతి ఏదో ప్లాన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది అని పక్కకు చూస్తే అక్కడ చిత్రగుప్త ఉండడు. ఏంటి, గుప్తా గారు కూడా మాయమైపోయారు? ఈ మనోహరి ఇంత సంతోషంగా ఉందంటే ఏదో జరుగుతుంది అని పక్కకి వచ్చి చూస్తుంది అరుంధతి. పక్కకి వచ్చి చూసేసరికి అక్కడ బాబ్జీ కనిపిస్తాడు. బాబ్జీని చూసి ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ బాబ్జీ ఇక్కడున్నాడు? వీడే కదా నన్ను చంపింది. అది కాకుండా వీడు ఇక్కడెందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటుంది పాపం అరుంధతి. బాబ్జీ అలా బాధపడుతూ ఉండడం చూస్తుంది అరుంధతి. ఏంటి, వీడు ఇంతలా బాధపడుతున్నాడు, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బాబ్జీ మనసులో మాటలు వినపడతాయన్నమాట అరుంధతికి. ఒక్కసారిగా పవర్ వచ్చేలాగానే షాక్ అయిపోతుందన్నమాట అరుంధతి. ఆ మనోహరి మేడం చెప్పినట్టు ఆ లిక్విడ్ నా చేత్తో కొనుక్కొని వెళ్ళాను. అది ఒక్కసారి నిప్పంటుకుందంటే మొత్తాన్ని తగలపెట్టేస్తుంది. ఈ మేడం పాపం వాళ్ళని బాగీ గారిని ఎవరినో చంపడానికి వీటిని తీసుకువెళ్తుంది. ఈ పాపాన్ని ఎలా అయినా పోగొట్టు దేవుడా, నేను నిజంగా ఈ పాపాలన్నీ చేయలేకపోతున్నాను అని చెప్పి మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు. అది వినేస్తుందనమాట అరుంధతి. ఇంకా మనసులో మాట ఎలా తెలిసిందని చెప్పి ఆశ్చర్యపోతూ బాగీకి భూమికి ఉన్న ప్రమాదాన్ని ముందే కనిపెట్టేస్తుంది అరుంధతి. లేదు, బాగీకి భూమికి ఏమీ జరగకూడదు, వాళ్ళు ఆ మంటల్లో కాలకూడదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా ఇంకా గుడిలో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. అందరూ విచ్చేయాలి, ఇప్పుడు నాట్య మండలి జరగబోతుంది, నాట్యం వేస్తూ మనల్ని అబ్బురపరచబోతున్నారు, ఆ శివునికి నాట్యాన్ని అర్పించబోతున్నారని చెప్పి అనౌన్స్ చేస్తారు ఇంకా టెంపుల్ ట్రస్టీస్. ఇంకా అలా అరుంధతి కూడా అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి భూమి ఇంకా అలా తను భరతనాట్యం డ్యాన్స్ వేయడానికైతే రెడీ అయిపోతుందనమాట. అలా ఇంకా భూమి చూస్తూ ఉంటుంది. భూమి పక్కనే శోభనాచంద్ర గారు కూడా నించుని ఉంటారు. అది చూస్తూ అరుంధతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అరుంధతి వైపు అభిమానంగా చూస్తూ ఉంటున్నారు శోభాచంద్ర గారు. ఇంకా అలా సాంగ్ అయితే ప్లే చేస్తారు. పౌర్ణమి మూవీలో భరతవేదముగా సాంగ్కి భూమి అండ్ శోభాచంద్ర గారు ఇద్దరు కలిసి ఎంతో అద్భుతంగా వాళ్ళ క్లాసికల్ డ్యాన్స్ వేస్తారు. ఇంకా అందరూ ఆ డ్యాన్స్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమర్, బాగి, పిల్లలు, మనోహరి అండ్ వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. ఏంటి, డ్యాన్స్ బాగానే వేస్తుంది, ఇదే ఆఖరి డ్యాన్స్ అనుకుంటా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకా అలా ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా ఇంకా దేవుని ముందు నమస్కరిస్తూ ఉంటుంది తల వంచి పాపం భూమి. అదే టైంకి తనకి స్పర్శని అరుంధతి ఇవ్వడంతో శోభనాచంద్ర గారు అలా ఇంకా భూమి తలపై చేయి వేసి నిమురుతూ, కలకాలం సంతోషంగా ఉండమ్మా, నువ్వు హ్యాపీగా ఉండాలి, నిన్న దేవుడు ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు, మీ నాన్నకి త్వరగా నిజం తెలిసి నిన్ను అర్థం చేసుకొని ఆ అపూర్వ తాట తీసేలా, అపూర్వ బండారాలు బయటపడేలా నువ్వే చేయాలి అని చెప్పి మనోవాంఛ పరసిద్ధిరస్తు విజయీభవ అని చెప్పి ఆశీర్వదిస్తారు. అలా ఇంకా శోభనాచంద్ర గారు భూమికి ఒక్కసారిగా ఇంకా ఒక సెన్సేషన్లా అనిపిస్తుంది. తనని వాళ్ళ అమ్మ ఆశీర్వదిస్తున్నట్టు, నిజంగా వాళ్ళ అమ్మ తనని బ్లెస్ చేస్తూ తనకి వాళ్ళ అమ్మ టచ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా బాగి అలా తన దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది. సూపర్గా డ్యాన్స్ వేసావే అని అంటుంది. బాగి, నీకొక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటది అని అడుగుతుంది.
ఏంటంటే నాకు నాకు మా అమ్మ అమ్మ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది అని అంటుంది. ఏంటి, ఆంటీ నిన్ను టచ్ చేసినట్టు అనిపించిందా? ఏం మాట్లాడుతున్నావే, తను చనిపోయారు కదా అని అంటుంది బాగి. అవును, నాకు కూడా ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఇలా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అయ్యిందో నాకు నిజంగా అర్థం కావట్లేదు. అమ్మని ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. అమ్మ నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది అని అంటుంది. నువ్వు ఇందాకే కోరుకున్నావు కదా, అందుకే దేవుడు నీ కోరికని తీర్చినట్టున్నాడు. అయినా నువ్వు సంతోషంగా ఉండడమే కదా నాకు కూడా కావాల్సింది అని చెప్పి హ్యాపీగా ఇంకక్కడి నుండి వెళ్తూ ఉంటారు బాగి అండ్ భూమి. అందరూ ఇంకా ఎవరైతే గుడికి వచ్చారో వాళ్ళందరూ అలా ఇంకా వెలిగిస్తూ ఉంటారనమాట దీపాలని. ఇంకా ఎలాగో ఆయిల్ బాటిల్ మార్చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట మనోహరి. వెళ్ళండి వెళ్ళండి వెలిగించండి, మీరే ఆహుతైపోతారని మీకే తెలీదు అని హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట అలా మనోహరి. అదే టైంకి అరుంధతి అలా ఇంకా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మనోహరి, నువ్వు ఎన్నో పాపాలు చేశావు, కానీ దేవుడి దగ్గరే నీకు శిక్ష పడుతుందని నేను అస్సలు ఊహించలేదు అని ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటుంది అరుంధతి. ఎలాగో అందరూ వెలిగిస్తున్నారు, మనం పాపం చేస్తున్నాం కదా, మనం కూడా వెలిగిద్దాం అని ఇంకా అలా నార్మల్ ఆయిల్ బాటిల్ తీసుకొని ఒక దీపాన్ని వెలిగించాలని వెళ్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే మనోహరి ఇంకా వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. ఎస్ 3, 2 మర్చిపోయాను, అపూర్వకి ఫోన్ చేయాలి కదా అని వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. ఎస్ 3, 2, 1 అని చెప్పి చూడగానే అక్కడ అసలు ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు. అలా ఇంకా వెలిగిస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏంటి, నేను ఆయిల్ బాటిల్ మార్చేశాను కదా, మరి వాళ్ళు నార్మల్గా ఉన్నారేంటి అని అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా తనపై ఆ లిక్విడ్ పడేలా అరుంధతి గాల్లో బాటిల్ పెట్టి తన చీరపై పడేయడంతో ఒక్కసారిగా మనోహరి చీరకి నిప్పంటుకుంటుంది. కాపాడండి కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది మనోహరి. ఏంటి మనోహరి అరుస్తున్నావు? నువ్వు అరవలేవు, ఎందుకంటే నీ గొంతు ఎవరికి వినపడదు అని అరుంధతి గొంతు వినపడుతుంది మనోహరికి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏయ్ ఆరు, ఇదంతా నీ పనా అని అంటుంది. అవును నా పనే, నేనే ఇలా చేశాను, వెళ్ళు నా దగ్గరికి వచ్చేయి, ఇద్దరం కలిసి మా ఆయన్ని బాగా చూసుకుందాం, వచ్చేయి అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అమ్మో మంట మంట అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్తుందనమాట మనోహరి. ఒక్కసారిగా ఇంకా మనోహరి చీరకి నిప్పంటుకునేసరికి షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకా అలా అమర్, గగన్ వీళ్ళందరూ వచ్చి అరుంధతిని మనోహరిని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా మనోహరి అలా మంట మంట అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా బాగి వచ్చి తనపై వాటర్ చల్లుతుంది. అలా ఇంకా ఇద్దరు కలిపి వాటర్ చల్లేసి మనోహరి చీరకి ఉన్న నిప్పుని ఆపేస్తారు. ఇది కేవలం వార్నింగ్ మాత్రమే. ఇంకొకసారి బాగి జోలికి కానీ, భూమి జోలికి కానీ, నా అనుకున్న వాళ్ళ జోలికి కానీ వచ్చావో నీ ప్రాణాలు నా దగ్గరికి వస్తాయి అని అరుంధతి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా అది వినపడుతూ షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా మనోహరి, వామ్మో, దేవుడి గుళ్ళో ఆత్మలకి ఎంట్రీ ఉంటుందని, ఇన్ని పవర్స్ వస్తాయని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా ఒక్కసారిగా అపూర్వ అదంతా వీడియో కాల్లో చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా జరిగింది అని మనోహరికి కాల్ చేస్తుంది అపూర్వ. హలో మనోహరి, ఏంటిది అని అడుగుతుంది. ఏంటేంటి, కొంచెం ఉంటే నా ప్రాణాలు పోయేవి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ దేవుడి గుళ్ళో పెట్టుకోకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్లు వేయను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుంది అక్కడి నుండి మనోహరికి గట్టిగా బుద్ధొచ్చేలా చేసి అరుంధతి, బాగి అండ్ భూమిని కాపాడుకుంటుంది.
ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.